రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను వీరితో పాటుగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులను కూడా దుయ్యబడుతున్నారు. అంటే కారణం లేకుండా అకారణంగా దుయ్యబట్టడం లేదు అన్న విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఇటీవల కాలంలో కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ రాష్ట్రానికి నిధులు కావాలి అంటూ మరి ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము ఆ నిధులు మాకు కావాల్సిన అవసరం ఉంది, మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ నితిన్ గడ్కరీ గారిని కలిశారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. సో ఇదే వార్త ఆధారంగా అదేవిధంగా ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి కూడా అంశాన్ని కూడా మరి వీటన్నింటిని తీసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అనేవి సెన్సేషనల్గా మారాయి. రాష్ట్ర రాజకీయాలలో ప్రతిపక్షాల హోదా ఎంత, అధికార పక్షం యొక్క హోదా ఏంటి అన్నది అందరికీ తెలిసిందే. ఇక మా అనుమతి లేకుండా మా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనిని మీరు ప్రతిపక్షంలో ఉండి ఎలా చేస్తారు అంటూ కూడా సూటిగా అడిగారు రేవంత్ రెడ్డి గారు. ఎవరిని అడిగారయ్యా అంటే కేటీఆర్ గారిని. ఇక ఆ విశేషాలు ఏంటి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా కేంద్ర ప్రభుత్వానికి నిధుల గురించి మేము కొట్లాడుతూ ఉన్నాం, రోజు కొట్లాడుతూ ఉన్నాం, వారానికి ఒకసారి తిరుగుతున్నాం ఢిల్లీలో. కానీ మీరు ఏ పెత్తనం తీసుకొని, మీరు ఏ పెత్తనాన్ని ఆధారంగా చేసుకొని ఢిల్లీ వెళ్ళి అక్కడ నిధులు అడుగుతున్నారు? కనీసం మాకు ఒక మాట చెప్పాలి కదా. మేము ఎడిదిరిగి రాష్ట్ర ప్రభుత్వం కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం మీరు కూడా తీసుకొని మీరు కూడా మాతో కలిసి అందరం కలిసి వెళ్ళి అడిగితే మనకి నిధులు వస్తాయి. ఆ రకంగా కాకుండా మరి ఒంటిద్ది పోకళ్ళలాగా మీరు ఎందుకు వెళ్తున్నారు కేటీఆర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక సభ వేదికను ఆధారంగా చేసుకొని ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్ష హోదా మీకు ఉన్నా మీరు వచ్చి మాతో పాటు కలిసి పనిచేయండి, మేము ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని తీసుకుంటాం, మీ యొక్క ఆలోచనలు మేము తీసుకుంటాం, ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళదాం, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళదాం అంటూ కూడా చెబుతున్న మాట. కానీ ఇటీవల కాలంలో కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళడం, నితిన్ గడ్కరీ గారిని కలిసి ఒక కాగితాన్ని ఇచ్చి మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలంటూ కూడా చెప్పిన మాట, ఆ విషయానికి సంబంధించిన ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. దాని మీద ఆయన రెచ్చిపోయిన పరిస్థితిలో ఉంది. అయితే ఇదే టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా మరొక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఈ ఫార్ములా రేసు కారుకు సంబంధించిన కేసు ఏదైతుందో ఆ విషయం కానీ, అంతకుముందు లిక్కర్కి సంబంధించిన కేసు కానీ, అంతకుముందు మిగతా గొర్రెల స్కామ్కి సంబంధించిన కేసులు కానీ, ఇవన్నీ కూడా మా మీద ఉన్నాయి కాబట్టి మరి మద్దతు మీకు ఇస్తాము, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మద్దతు మీకు ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా లోపాయకారికంగా చీకట్లో మాట్లాడుకొని చీకట్లో చేసుకున్న ఒప్పందాలు అవి కూడా ఆ విషయాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు దాన్ని తేటతలం చేశారు, రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. ఇన్ని లుకులుకులు తమ వెనుక పెట్టుకొని ఇవన్నీ కూడా మరి కేంద్రం దగ్గరికి వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ కాగితాలు ఇచ్చినట్లుగా బయటికి రాష్ట్ర నిధుల గురించి మేము అడిగినట్లుగా బయట చెప్పుకుంటున్న పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు దుయ్యబట్టారు. ఇక మరికొంచెం ముందుకు వెళితే కేసుల సంబంధంలో మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆయన మరొక విషయాన్ని లేవనెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన నిందితులుగా ఉన్న శ్రవణ్ రావు కానీ లేకపోతే ప్రభాకర్ రావు కానీ వీరు విదేశాల్లో ఉన్నారు, విదేశాలు పారిపోయి ఉన్నారు, వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటూ కూడా మేము చేసిన గట్టి పోరాటానికి పెద్దగా సహకారం అందలేదు. కేంద్ర ప్రభుత్వానికి మేము చెప్పాము, మరి అక్కడి నుంచి ఈడీ వచ్చింది, ఆ తర్వాత ఈడీ హయాంలోకి ఈడీ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా సరే మీరు ఆ ఇద్దరిని కానీ మా రాష్ట్రానికి తీసుకొస్తే 48 గంటల్లోగా ఇదే కేటీఆర్ని మేము చర్లపల్లి జైలుకి పంపిస్తాం అంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు, సంచలనమైన వ్యాఖ్య. సో మేము ఇంత కష్టపడి ఎవరైతే ఖజానా కాజేశారో, ఎవరైతే నిందితులుగా ఉన్నారో, ఎవరో అక్రమాలకు పాల్పడారో వారందరూ కూడా మేము తీసుకొచ్చి బయటికి తేటతెల్లం చేసి కేసులు పెట్టి మేము రెడీ అవుతున్న పరిస్థితిలో మీరేమో డైరెక్ట్గా తీసుకెళ్లి వాళ్ళని విదేశాలు పంపించేలాగా మీరు మంతనాలు చేసుకున్నారు, మద్దతునిచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికైనా వస్తే ఇక్కడ వీళ్ళకి కేసులు పడే అవకాశం ఉంది, జస్ట్ 48 గంటల్లో మాత్రమే నేను వాళ్ళని జైల్లో పెట్టిస్తానంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలలో ప్రతిపక్షాలు కానీ లేకపోతే అధికార పక్షం కానీ వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క అభివృద్ధి పథకాలు అనేవి ముందుకు తీసుకువెళ్ళాలి. ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటూ ఉంటే వారు చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు కాస్త వెనకబడుతూ ఉంటాయి. సో మేము ఒకటి అంటే మీరు రెండు అనుకోవడం ఇట్లా కాకుండా సో ఒక ప్రణాళికబద్ధంగా ఒక నియమబద్ధంగా వెళ్ళాలి. సో ఇటీవల కాలంలో కూడా మరి కేసీఆర్ గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు, అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారు, మీరు రండి అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి మీరు నోరు విప్పండి, మేము సమాధానం చెప్తాం, అంతేగాని అసెంబ్లీకి రాకుండా మీరు మీ ఇంట్లో కూర్చొని మీ ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడితే మేము సమాధానం చెప్పమంటూ కూడా చాలాసార్లు చెప్పారు. ఇక అదే కేసీఆర్ గారికి మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మీ యొక్క అడ్రస్ గల్లంతైంది కేసీఆర్ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు అసలు జనాభాల లెక్కలలోనే లేరు కేసీఆర్ గారు అన్నారు
రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారంటూ కూడా ఆయన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారు మరి ఏ విధంగా తీసుకుంటారు, దీనికి వాళ్ళు ప్రతిఫలంగా ఎటువంటి రియాక్షన్ ఇస్తారు కూడా వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.